ప్రసాద్ గారు మన్యం జిల్లా పర్యటిస్తున్న సందర్భంలో మాకు విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అదితి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలోని అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, ఎంపీ గారు అప్పలనాయుడు గారు, ఇంకా వివిధ స్థాయిలో ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మన విజయనగరం నియోజకవర్గం ముఖద్వారం అయిన చెల్లూరు గ్రామంలో ఆయనకి ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ భవిష్యత్ అన్నట్టు ఈ రోజు మా అదితి మేడం గారు పూర్తి స్థాయిలో ఆయనకి గజమాల సత్కరించి అలాగే విశేష జన వాకిట్లో అందరూ కూడా ఎంతో ఆనందంగా మా భావితరాల నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం చేయడం జరిగింది. భారతపురం జిల్లాలో భారతపురం పట్టణంలో సైనింగ్ ప్రోగ్రామ్ కి మొదటిసారిగా మా యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు హెచ్ఆర్డీ మినిస్టర్ మా అందరికీ ప్రియతమైన ఆయన విజయనగరం దారిన బై రోడ్డు వెళ్తున్నారు. సో మొదటిసారిగా ఆయన విజయనగరం రావడం నాకు ఎంతో సంతోషం కలిగించి ఆయనకు మంచి స్వాగతం పలికించాలని నేను ఈరోజు చెల్లూరు జంక్షన్లో ఆయన్ని కొంత గజమాలతో సత్కరించి మనందరినీ కూడా రాష్ట్రానికి అయితే ఆయన పర్మిషన్ తీసుకోలేదు. ఆయన్ని దారిలో కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం అందరినీ కొంచెం మీ మీరు మా మొదటిసారి మా జిల్లా రావడం అందరూ కూడా మిమ్మల్ని కనతేరుగా అంటే బాగా చూడాలనుకుంటున్నారు. మీ అందరూ కూడా కొంచెం బాగుంటుందంటే అందరూ ఆయన వెంటనే స్వాగతిస్తూ సుమారు 20 నిమిషాలు ఆయన మా అందరి కోసం టైం కేటాయించి అందరినీ కూడా పలకరించి ఒక మంచి స్ఫూర్తి నింపారని భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ప్రజలతో పరిపాలన చేస్తున్నారు. గతంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల వద్దల పాలన ఎలాగైతే చేశారో అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ప్రజలతో మమేకమై మీరు పరిపాలన కొనసాగిస్తున్నారంటే అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పూర్తి స్థాయి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.
నిజంగా మనందరినీ గౌరవిస్తూ, అంటే తల్లిదండ్రులుగా మీరు గౌరవిస్తూ, పిల్లల్ని మీరు ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరు 20,000 చొప్పున మీకు ప్రైజ్ మనీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆదేశాలు అవకాశం ఇచ్చిన గౌరవ విద్యార్థి గారికి జిల్లా ప్రజలందరి తరఫున, ఇక్కడ చేసిన విద్యార్థి వ్యక్తులు, తల్లిదండ్రులందరి తరఫున కూడా జిల్లా చేసిన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి ఒక విధమైన ఉత్సాహం, ప్రోత్సాహం. ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఇంత గొప్పగా, ఇంత భారీ స్థాయిలో జరగలేదు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం జరగడానికి ఎప్పుడే ఉన్నారు. మీరు ఒక తండ్రి కూతురు యొక్క ప్రతిభతో నేను ఈ స్థాయికి తయారు నుంచి ఉంచిన స్థానం వచ్చారన్న విషయాన్ని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా గౌరవ విద్యార్థి నుంచి ఆదేశం ప్రకారం మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత విద్యావంతులైన టీచర్స్ ని, ప్రజావంతమైన టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్ అపాయింట్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రుల పాత్ర ప్రత్యేకం. టీచర్ అన్న వాళ్ళందరికీ కూడా ఒకలాగే ఉండాలని కోరుకున్నా. నాటిక పాసరాలు నా బిడ్డ ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి రోజు ఎంత గర్వంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే, నా కూతురు కూడా నేను ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడాలని ఒక తండ్రి, నా కూతురు ఆటో డ్రైవర్ నేను కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఒక ఆటో డ్రైవర్ తండ్రి, ఒక టీచర్ తనకు ఎంత త్యాగం అంటే నా కొడుకు రాకపోయినా నా ఇంకో విద్యార్థికి డిప్లొమా సీట్ వచ్చింది కాబట్టి ఆయన సో ప్రౌడ్ అని చెప్పి ఇంకొక తండ్రి, నా కూతురు ఇక్కడికి వచ్చి నిల్చున్నాను తండ్రి. సో ఇలా చూస్తుంటే ఆ తల్లిదండ్రుల త్యాగాలకి, మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి మీ అందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా సరిసరించి ప్రజాభావం చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా. విజయనగరం జిల్లాలో 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం చూస్తుంటే స్టేట్ లెవెల్లో 7th పొజిషన్లో ఉంది. దగ్గర 27,000 మంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తే అందులో 19,000 పైన ఈరోజు మనకి పాస్ అయితే, ఈరోజు షైనింగ్ స్టార్స్ కింద దగ్గర 158 మంది 10th క్లాస్ పిల్లలు, 40 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడికి వచ్చి నిల్చున్నారంటే నిజంగా మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. మిమ్మల్ని ఇలాగా మేము హామీ చేస్తామని మేము కూడా అదృష్టవంతులను భావించాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఇలా పెద్దలందరికీ చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఇక్కడ నుంచి అసలు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మీకు ఏంటంటే అమ్మ చెప్పిందనో, టీచర్ చెప్పారనో, లేకపోతే మార్క్స్ రాకపోతే ఏంటంటారనో, ఈ రకంగా మీ అందరికీ కూడా ఒక రకమైన ఆలోచనలు నడుస్తాయి. ఇప్పటి నుంచి మీరు సొసైటీలో అడుగు పెడుతున్నారు. సొసైటీ ఎప్పుడు కూడా నేను అనుకున్నట్టుగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ సొసైటీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ మీకు ఎదుగుతారు. డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న కల్చర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పెయింటింగ్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది, కొంతమంది మీకు ఇన్స్పిరేషన్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన గోల్ నా పేరు పెద్దిరెడ్డి సున్నతరావు, సన్నా సూర్యనారాయణ. మాది జమ్మాలపేట విలేజ్, గోస్టల్ జంక్షన్, పలకోట మండలం. ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్ కోసం డీడీ కట్టాను 2018లో. 7 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ ఇబ్బంది పడుతున్నారు. ఏఈ గారు, డిఈ గారు, జేఈ గారు, ఏడీ గారు. కన్స్యూమర్ కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. కావాలని డిలే చేస్తున్నారు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. షిఫ్టింగ్కి డీడీ కట్టాం, రోడ్డు అంటే వెళ్తుంది లైన్. అవతల వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు డిస్మిస్ చేస్తారు వాళ్ళ ఆర్డర్. నాకు ఫేవర్గా వచ్చినప్పుడు కూడా డివిజన్లోని ఎఫ్సి వేర్ ఆఫ్ రైస్ కూడా ఉంది. అది ఎప్పుడు సాయంత్రం 5 అయ్యేసరికి ఆ యొక్క యాజమాన్యం ఆ యొక్క షటర్లు, ఆ యొక్క డోర్లు ఎత్తివేస్తున్నారు. దాని మూలంగా ఆ బియ్యం పురుగులు, లోనున్న బియ్యం పురుగులందరూ, రక్త పురుగులందరూ ఆ యొక్క లంకాపట్నం ప్రతి ఇంటిల్లోకి తాగే బిందుల్లోని, తిన్న అన్నంలోని పుట్టగొడుగుల్లాగా
పడడం వల్ల అది తినడానికి అది తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం, అనారోగ్యం బారిన పడుతున్నాం. అంతేకాక రాత్రి పడుకున్నప్పుడు దుప్పట్లలోని బొంతల్లోని కూడా పుట్టగొడుగులాగా బియ్యం పురుగులు రెక్కల పురుగులు ఉంది, ఆ ఇబ్బందులు పడుతున్నాము, అనారోగ్యానికి గురవుతున్నాం అని ఈ రోజు గ్రీవెన్షియల్ లోనే జాయింట్ కలెక్టర్ గారికి ఆ యొక్క లంకాపట్నం 12వ డివిజన్ లోని ఎఫ్సి వేరాసుగూడెంలోని బియ్యం పురుగుల్ని తొలగించాలని జాయింట్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు మాత్రం తొలగిస్తే లంకాపట్నం 12వ డివిజన్ లోని ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. తరపున రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎస్జిటి మాన్యువల్ కౌన్సిలింగ్ కొరకు దీక్ష చేయడం ప్రారంభించాము. మరి నిన్నను డిఓ ఆఫీస్ ముట్టడికి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఎటువంటిది చూపించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఈ రోజు రిలే నిర్వహణ దీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా దిగి రాకపోతే రేపు డైరెక్టరేట్ దగ్గర ముట్టడి కార్యక్రమం కూడా చేపడతామని, మరి ఎస్జిటికి మాన్యువల్ కౌన్సిలింగ్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రమోషన్లు బదిలీ కార్యక్రమం సజావుగా సాగుతుంది అనుకున్న తరుణంలో విద్యాశాఖ ఆడిన మాట తప్పి
ఈ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు వచ్చేసరికి వెబ్ కౌన్సిలింగ్ ని అకస్మాత్తుగా తిరిగి వెనక్కి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ వెబ్ కౌన్సిలింగ్ వలన కొన్ని వేలాది పోస్టులు చూస్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందుల ద్వారా ఈ ముఖ్యంగా మహిళలు అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలా దూర ప్రాంతాల్లోకి వెళ్ళడం, ఎక్కడికి వెళ్తామో అనిశ్చిత భావంతో ఉండడం, చాలా ఆందోళనకరమైన పరిస్థితిని ప్రభుత్వమే క్రియేట్ చేసింది ఈసారి. సో అందుకని ఉపాధ్యాయులందరూ కూడా ఆ వెబ్ కౌన్సిలింగ్ ని రిమూవ్ చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా వారికి ఎక్కడైతే అనుకూలమైన స్థానాలు ఉంటాయో వాటిని పొంది సజావుగా విద్యారంగాన్ని సానుకూలంగా వెళ్లే ఒక పరిస్థితిని కల్పించవలసిందిగా ఇవాళ ఉపాధ్యాయులకు అంతా కూడా గట్టిగా కోరుతూ ఉన్నది. ఈ ఉద్యమం ఎంతవరకైనా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉపాధ్యాయుడికి తప్పని పరిస్థితి అయి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి తమ మొండి వైఖరి విడనాడి ఉపాధ్యాయుల సమస్యలు సానుకూలంగా అర్థం చేసుకొని దయతో ఈ సానుకూల మార్పులు చేయవలసిందిగా మీ ముఖంగా కోరుతున్నాం. అంటే పాలకేంద్రం సెక్రటరీని హెల్పర్స్ అందరినీ కలిపి సుమారు 40 సంవత్సరాల కింద నుంచి జీతాలు చేసినా సరే మాకు 2015లో ఒక అగ్రిమెంట్ చేశారు. 2015లో ప్రతి సంవత్సరం 10% పెంచుతామని అగ్రిమెంట్ చేసి దాన్ని ఇప్పుడు దాకా అమలు చేయడం మానేసి 2014లో 15% పెంచి 2023లో 20% పెంచి ఇప్పుడు మరలా 20% పెంచుతామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరికీ మానేసి కొంతమంది పెంచి కొంతమందికి మీరు డబ్బులు లేవనేసి చెప్పి ఆపేస్తున్నారు. దాని మీద మేమందరమే అలా కుదరదని చెప్పడం జరిగింది. చెప్పినా సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం అయితే మేనేజ్మెంట్ జరిగింది. మా బాధలు మేము జీతాలు లేక 2 నెలలు బట్టి ఆకలి బాధలతో ఉన్నాం. ఆ బాధల్ని తెలియజేయడం కోసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ స్పందనలో దాని మీద మాకు సమగ్రమైన మా తాలూకా డైరీ తాలూకా అప్పుడు మా ఎంప్లాయీస్కి తగిన న్యాయం చేసి మాకు మంచి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుకుంటూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిరసన కార్యక్రమాలు చేస్తుంది. దీనికి ముఖ్య కారణం జర్నలిస్టులకి అత్యంత కీలకమైన 1958, 58, 55 చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్లను అనేక రద్దు చేసింది. వాటన్నింటినీ చట్టాలని కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగా జర్నలిస్టు చట్టాలను కూడా రద్దు చేసింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయనగరం కలెక్టరేట్ దగ్గర కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ 2 చట్టాలకు సంబంధించి ఏంటంటే జర్నలిస్టులు
వృత్తి నైపుణ్యానికి సంబంధించి వృత్తి ప్రమాణాలు పెంచేందుకు, అలాగే వేతన బోర్డు ఏర్పాటుకు వీటికి సంబంధించినటువంటి చట్టాలవి. ఆ మూలాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిని పునరుద్ధరించడంతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ గారు విజన్ ద్వారా 2047 వికసిత భారత్ ఉంది, దానికి అనుగుణంగా ఈరోజు స్వర్ణాంధ్ర 2047 విజన్కి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేషన్స్ ఈరోజు చూస్తే 2047కి సంబంధించి ప్రతి జిల్లాలోనే కాదు, ఒక జిల్లా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, మండల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, ఒక సెక్రటేరియట్ గ్రామ సచివాలయ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని ఫర్దర్గా ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేయాలని యాక్షన్ ప్లాన్తో పాటు 2047కి మన జీడీపీ రేట్ ఎలా పెరగాలి, మన వృద్ధి ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలి, మనం ఏ రిసోర్సెస్ని వాడుకోవాలి, ఎన్ని పరిశ్రమలు రావాలి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి అన్న ఒక పరిస్థితిలో ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఒక్కొక్క సచివాలయం స్థాయి నుంచి కూడా ఒక్కొక్క ఆఫీస్ని ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు మేము అందరం కూడా ఓపెన్ చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వర్చువల్గా కూడా వీటన్నింటినీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనందరికీ తెలుసు. కానీ 2047 విజన్ అన్నది ఈ రోజు మనకి ఫలితాలు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న సందర్భంలో ఎప్పటికైనా ఫలితాలు వస్తాయని చెప్పి నిరూపించడానికి దానికి ఈరోజు 1 సంవత్సరంలోనే బేస్ మొత్తం ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసెస్లో కూడా 5గురిని అపాయింట్ చేసి వీళ్ళందరి ద్వారా మనకి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని దాన్ని ఫర్దర్గా మూవ్మెంట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. నుంచి యోగా అనేది ఉన్నదండి. ఫస్ట్ మన శివభగవంతుడు ఈశ్వరుడు కూడా ఫస్ట్ యోగా అనేది ఈశ్వరుడు నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అతని దగ్గర పతంజలి మహర్షి యోగా అతని దగ్గర నేర్చుకున్నారు. ఆ విధంగా మన ఋషుల నుంచి పూర్వం నుంచి మనకు యోగా అనేది మన భారతదేశంలోనే ఉన్నది. యోగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కాల రోజుల్లో ఏంటంటే మనకి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు కరోనా అనుకోండి, దానివల్ల ఎన్నో కంటికి కనిపించిన వైరస్ ప్రపంచాన్ని మొత్తం లాక్డౌన్ చేస్తుంది. ఈ విధంగా ఏంటంటే మనకు తెలియని ఎన్నో రకాల వైరస్, ఎన్నో రకాల బ్యాక్టీరియాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి.
ఇదేంటి యోగా చేయడం వల్ల ఏంటవుతుందంటే మన బాడీలోని ఆక్సిజన్ లెవెల్ పెరగడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఎనర్జీ అన్ని పెరగడం వల్ల మనంతటా మనమే వితౌట్ మెడిసిన్ తోని హెల్దీగా ఉండొచ్చు. యోగా అనేది వితౌట్ ప్రైజ్, మనం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, మనం ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మన గురువు గారు మనం తెలుసుకుని ఎలా చేయాలో, శ్వాసను ఏ విధంగా తీసుకోవాలి, శ్వాసను ఏ విధంగా వదలాలి, ఇవి తీసుకుంటూ చిన్న చిన్న మన బాడీకి అనుకూలంగా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఎవరి ఏజ్ తగ్గట్టుగా వారు యోగా చేస్తే ఏంటవుతుందంటే వాళ్ళు ఉన్న ఏజ్ లోని ఎలా చేస్తారో అలా చేయడం వల్ల హెల్దీగా ఉంటారు. శ్వాస వ్యవస్థ అంటారు, ఊపిరితిత్తులు అవన్నీ కలిపి అక్కడ ఆక్సిజన్ అందిస్తే ఆక్సిజన్ తో కలిసి బర్న్ అయ్యి శక్తిగా రిలీజ్ అవుతుంది. మరి పనులన్నీ చక్కగా చేయించాలంటే ఒక ఆర్గనైజర్స్ ఉండాలి కదా. ఇప్పుడు మీ అందరూ వచ్చారు, ఏం చేయాలో మీకు తెలుస్తుందా? సరిగ్గా వరుసలో కూర్చోండి అని అన్ని పెట్టిన వాళ్ళు ఆర్గనైజర్స్ ఉన్నారు కదా. అట్లాగనే మన శరీరంలో ఆర్గనైజింగ్ సిస్టమ్స్ ఏంటో తెలుసా? నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. అవే మొత్తం బాడీని ఏ పనులు ఎక్కడ చేయాలో చేస్తాయి. సమస్యలకు పరిష్కరించాలని